వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. నేను ఈరోజు DML కమాండ్స్లో భాగంగా డిలీట్ కమాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈ డిలీట్ అనే కమాండ్ DML కమాండ్ కిందకి వస్తుంది. DML అంటే ఏంటి? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. మన టేబుల్లో ఉండే డేటాని ఇన్సర్ట్ చేయడానికి కానీ, డిలీట్ చేయడానికి కానీ, అప్డేట్ చేయడానికి కానీ, సెలెక్ట్ చేయడానికి కానీ, అలా డేటాని రిలేటెడ్ ఆపరేషన్ అంతా చేసే కమాండ్స్ అన్ని ఈ DML డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లోకి వస్తాయి. సో ఈ డిలీట్ అనేది డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్. సో అందుకే దీన్ని DML కమాండ్ అంటారు. యూస్డ్ ఫర్ రిమూవింగ్ 1 or more రోస్ ఫ్రమ్ ద డేటాబేస్ టేబుల్స్. మన టేబుల్లో నుంచి 1 or more రోస్ని రిమూవ్ చేయడానికి డిలీట్ కమాండ్ యూజ్ చేస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక టేబుల్లో స్టూడెంట్ అనే ఒక టేబుల్ ఉందనుకోండి. కాలమ్స్ వచ్చేసి SID, SNAME, గ్రేడ్ అండ్ కొన్ని రోస్ ఉన్నాయి. 1001, 1002, 1003, PQR, గ్రేడ్ AAB. ఓకే, ఇలా ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ 1002 అనే రోని నేను ఈ టేబుల్ నుంచి డిలీట్ చేయాలి. దానికోసం ఈ డిలీట్ కమాండ్ అనేది యూస్ అవుతుంది. సింటాక్స్ ఏంటో చూద్దాం. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. సో ఏ టేబుల్ నేమ్ నుంచి మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి. సో ఏ కండిషన్ బేస్ చేసుకుని డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ కండిషన్ రాయాలి వేర్లో. సో ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, సో డిలీట్ ఫ్రమ్, ఇక్కడ నా టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ SID ఈక్వల్ టు 1002. అంటే సో ఈ SID 1002 అనే రోని నేను డిలీట్ చేయాలి. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నా టేబుల్లో డేటా ఎలా ఉంటుందంటే SID, SNAME, గ్రేడ్, 1001, 1003. ఎందుకు? 2 అనేది మనం డిలీట్ చేసేసాం. 2 అనే రోని అంటే మొత్తం డిలీట్ అయిపోతాయి. ఆ రోకి సంబంధించిన అన్ని కాలమ్స్లో డేటా డిలీట్ అయిపోతుంది. ఓకే, ఆ 1002 అన్న రో డిలీట్ అయ్యి రిమైనింగ్ రోస్ మనకి డిస్ప్లే అవుతాయి. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పటికీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డిలీట్ కమాండ్ మనం యూస్ చేస్తున్నామంటే ఇది పర్మనెంట్ డిలీట్ కాదు. మనం ఆల్వేస్ రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. మనకి అవసరమైతే ఆ డిలీట్ని క్యాన్సిల్ చేయొచ్చు. మనం క్యాన్సిల్ చేసుకోవడానికి మన డేటాని మనం అగైన్ బ్యాక్ తీసుకురావడానికి పాసిబుల్ ఉంటుంది. సో డిలీట్ కమాండ్ ద్వారా డిలీట్ చేసిన డేటా ఏమి పర్మనెంట్ డిలీట్ కాదు. సో మనకి అవసరమైతే మనం మన డేటాని బ్యాక్ తెచ్చుకోవచ్చు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రోల్ బ్యాక్కి పాసిబుల్ ఉంటుంది. ఇది డిలీట్ కమాండ్ గురించి. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే దాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.